మనం ఇక్కడ చూస్తున్నాం ముసాపేట్ మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. 122 డివిజన్ వివేకానంద నగర్ కాలనీ నుంచి బీజేపీ పార్టీ తరఫున నామినేషన్కి ముసాపేట్ మున్సిపల్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. అభ్యర్థిగా ఏకాంత్ గౌడ్ గారి సతీమణిని విద్యాకల్పనని బరిలో నిల్చోబెడుతున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి అధిష్టానం నుంచి వాళ్ళకి ఏ విధంగా సంకేతాలు ఉన్నాయో ఈరోజు మేము వివేకానంద నగర్ డివిజన్ 122 వార్డ్ నంబర్ నుండి బీజేపీ నుండి మేము నామినేషన్ వేస్తున్నాము. బండి సంజయ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మేము వివేకానంద నగర్ డివిజన్లో బీజేపీ జెండా ఎగిరేస్తామని ఘంటాపదంగా చెప్తూ ఈరోజు కేసీఆర్ గారు 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవడం, ఈరోజు వరద బాధితుల్ని పట్టించుకోకుండా వరద సహాయంలో కూడా కకృతి పడుతూ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కమిషన్లకు కకృతి పడి ఈరోజు పేదలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ విషయాలను మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. నిరుద్యోగ వృత్తి ఈరోజు నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈరోజు కేటీఆర్ గారు ఓన్లీ ఫ్లెక్స్లకు మాత్రమే ఫ్లెక్స్ల పరంగా అభివృద్ధి చూపిస్తూ బస్తీలలో మాత్రం ఎలాంటి అభివృద్ధి లేదు. ఇవన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్లు మేము కరోనా రావడం వల్ల మేము డబుల్ బెడ్రూమ్లు కట్టలేకపోయామని సిగ్గు లేకుండా ఈరోజు కేటీఆర్ గారు చెప్పడము ఎంత హాస్యాస్పదం అంటే, మేము డిసెంబర్ కల్లా 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన కేటీఆర్ ఈరోజు కరోనా వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని సిగ్గు లేకుండా మాట్లాడడం, అసలు ఈ విషయాలన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వరద బాధితులకు బండి సంజయ్ గారు అన్నట్టుగా మేము గ్రేటర్లో మేయర్ పీఠం కైవసం చేసుకున్నాక ప్రతి పేదవాడికి 25,000 రూపాయలు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి ఈ ముఖంగా చేస్తూ, ఈరోజు 10,000 రూపాయలు కూడా బీజేపీ ఆపిందని చెప్పి సిగ్గు లేకుండా కేసీఆర్ గారు అబద్ధం చెప్పడము ఎంతవరకు సమంజసం? ఈ విషయాలన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా గ్రేటర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరేస్తామని చెప్తూ ఈసారి ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ 122 వివేకానంద నగర్ తరఫున బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగుతున్న విద్యాకల్పన గారి బైక్ ర్యాలీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏకాంత్ గౌడ్ గారి సతీమణి విద్యాకల్పన గారు బీజేపీ తరఫున నామినేషన్కి బయలుదేరారు. మనం ఇక్కడ వాళ్ళది ర్యాలీ చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మహిళా రిజర్వేషన్ కావడంతో బీజేపీ పార్టీ తరఫున ఏకాంత్ గౌడ్ డివిజన్ 122 తరఫున ఏకాంత్ గౌడ్ గారి సతీమణి విద్యాకల్పన గారి తరఫున నామినేషన్ వేయించడానికి బయలుదేరారు. బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ విద్యాకల్పన గారు నామినేషన్ వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, బీజేపీ పార్టీ అభిమానులతో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో చాలామంది ఇక్కడ బైక్ ర్యాలీలో వెళ్తున్నారు. యువత కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం 122 డివిజన్ వివేకానంద నగర్ కాలనీ తరఫున బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగుతున్న విద్యాకల్పన వాళ్ళ భర్త ఏకాంత్ గౌడ్ ప్రస్తుతం భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం బైక్ ర్యాలీతో ముసాపేట్ మున్సిపల్ ఆఫీస్కి బయలుదేరారు. ప్రస్తుతం మనం బైక్ ర్యాలీని చూస్తున్నాం. వివేకానంద నగర్ కాలనీ 122 డివిజన్ మహిళా రిజర్వేషన్ కావడంతో ఏకాంత్ గౌడ్ గారి సతీమణి విద్యాకల్పన గారు బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ 122 వివేకానంద నగర్ తరఫున బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగుతున్న విద్యాకల్పన గారి బైక్ ర్యాలీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏకాంత్ గౌడ్ గారి సతీమణి విద్యాకల్పన గారు బీజేపీ తరఫున నామినేషన్కి బయలుదేరారు. మనం ఇక్కడ వాళ్ళది ర్యాలీ చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ మహిళా రిజర్వేషన్ కావడంతో బీజేపీ పార్టీ తరఫున ఏకాంత్ గౌడ్ డివిజన్ 122 తరఫున ఏకాంత్ గౌడ్ గారి సతీమణి
విద్యాకల్పన గారి తరఫున నామినేషన్ వేయించడానికి బయలుదేరారు. బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ విద్యాకల్పన గారు నామినేషన్ వేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, బీజేపీ పార్టీ అభిమానులతో భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో చాలామంది ఇక్కడ బైక్ ర్యాలీలో వెళ్తున్నారు. యువత కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు బీజేపీ పార్టీ తరఫున పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం 122 డివిజన్ వివేకానంద నగర్ కాలనీ తరఫున బరిలో బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగుతున్న విద్యాకల్పన వాళ్ళ భర్త ఏకాంత్ గౌడ్ ప్రస్తుతం భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం బైక్ ర్యాలీతో ముసాపేట్ మున్సిపల్ ఆఫీస్కి బయలుదేరారు. ప్రస్తుతం మనం బైక్ ర్యాలీని చూస్తున్నాం. వివేకానంద నగర్ కాలనీ 122 డివిజన్ మహిళా రిజర్వేషన్ కావడంతో ఏకాంత్ గౌడ్ గారి సతీమణి విద్యాకల్పన గారు బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం బీజేపీ పార్టీ తరఫున 122 డివిజన్ వివేకానంద నగర్ కాలనీలో బీజేపీ పార్టీ తరఫున నామినేషన్కి బయలుదేరిన విద్యాకల్పన ఏకాంత్ గౌడ్ గారు ర్యాలీ భారీ సంఖ్యలో బయలుదేరారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం గ్రేటర్ ఎలక్షన్లో కీలక పాత్ర పోషించబోతున్న బీజేపీ టీఆర్ఎస్ పతనానికి ఇది నాంది అంటూ బీజేపీ పార్టీ అధిష్టానం అంటుంది. నిన్న కూడా మనం చూడడం జరిగింది. బండి సంజయ్ గారు కూడా చెప్పారు, రాబోయే గ్రేటర్ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ పీఠం మాదే, మేయర్ పీఠం మాదే అని ఘంటాపదంగా చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కార్యకర్తల్లో, అభిమానుల్లో ఉత్సాహం చూస్తుంటే అదే కనిపిస్తుంది. రాబోయే గ్రేటర్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ మేయర్ సొంతం చేసుకుంటుందా అన్న విధంగా మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదేవిధంగా కనిపిస్తుంది. ఎక్కడ చూడు బీజేపీ భారీ సంఖ్యలో చాలా అభిమానులు, కార్యకర్తలతో అందరూ నామినేషన్లకు బయలుదేరారు. ఈరోజు మనం వివేకానంద నగర్ కాలనీ 122 డివిజన్ బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా బయలుదేరిన ఏకాంత్ గౌడ్ గారి సతీమణి విద్యాకల్పన గారు మనం मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम जय श्री राम जय श्री राम जय श्री
आपका अंदर